యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన. తరువాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పిన. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, ఘనతగల మా గొప్ప దేవ, మహిమా ప్రభావములు కలిగిన నిత్యుడైన తండ్రి, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి ఈ రీతిగా రావడానికి మీరు మాకిచ్చిన ఈ సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ అధ్యయన సమయాన్ని దీవెనగా మార్చి మీరు మహిమ పొందమని, మా ప్రియుల అంతరంగాలకు ఆదరణ, దైవికమైన ఓదార్పు, కన్నీటి వద్ద మీ యొక్క పట్టింపు, వేదన వద్ద మీరు చూపించే ఆదరణ మరోసారి మీ కృపలో కనపరిచి మహిమ పొందమని, బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటిసారి మేడగదిలో యోహాను గారు తన గురించి తాను యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు. అప్పుడు ఆయన రొమ్మున ఆనుకోవడం అనేది కనిపించింది. ఇది రెండవది శిలువ వద్ద. శిలువ వద్ద ఆ ప్రేమించిన శిష్యుని గురించి రాస్తున్న మాటలు తన గురించే. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి. ఇక్కడ శిష్యులు ఎవరూ లేరు. శిష్యులైన స్త్రీలు తప్ప శిష్యులైన పురుషులు ఎవరూ లేరు. ఒకే ఒక్క యోహాన్ తప్ప. అతను తల్లి ప్రభువుకి ఎంత దగ్గరగా ఉందో అతడు అంత దగ్గరగా ఉన్నట్టు. ఈ దగ్గరతనం, ప్రేమలో ఆ సామీప్యత ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. శిలువ వద్ద సమీపంగా కనిపించిన ప్రభువు, సమీపంగా కనిపించిన ప్రియుడైన శిష్యుడు. ఆయన రొట్టె విరిచి నిబంధన చేసేటప్పుడు ప్రేమించిన శిష్యునిగా రాసుకున్నవాడు మన స్థానంలో ఆయన మరణిస్తూ మనకు కుమారత్వాన్ని ఇచ్చే సమయాన్న మన స్థానంలో ఆయన మరణించి మనలను దత్తపుత్రులుగా చేయడానికి ఆయన చేస్తున్న బలియాగాన్ని జరుగుతున్న సమయాన ప్రియమైన శిష్యుడిగా రాసుకున్నాడు. ఈ రెండు వేరువేరు సందర్భాలైన నిబంధన అనేది ఎప్పుడు రక్తంతోనే స్థిరపరచబడుతుంది. ఆయన చేసిన నిబంధన ఇది తన రక్తంతో చేస్తున్న నిబంధన. ఆయన నిబంధన అక్కడ చేశాడు, నిబంధన రక్తం ఇక్కడ చిందిస్తున్నాడు. నిబంధన చేసేటప్పుడు ప్రేమించిన శిష్యుడిగా తన పేరు రాసుకున్నవాడు. రెండవదిగా
ఆ నిబంధనను స్థిరపరుస్తూ రక్తం కారుస్తున్నప్పుడు తను తాను శిష్యునిగా, ప్రియమైన శిష్యునిగా, యేసు ప్రేమించిన శిష్యునిగా రాసుకున్నాడు. అందున దగ్గర నిలిచి అనే పదం, స్త్రీలు దూరంగా నిలబడ్డారు, తల్లి అయిన మరియ దగ్గరగా ఉంది, అంతే దగ్గరగా యోహాన్ గారు కూడా ఉన్నాడు. సరిగ్గా సమయాన్న ప్రభు ఇలా అన్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. ప్రేమించిన శిష్యునికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించడం అనేది ఇక్కడ కనిపిస్తున్న ఓ మంచి ఆలోచన. శిలువ మీద వ్రేలాడుతూ లేఖనాలను నెరవేరుస్తూ, ప్రవచనాలను నెరవేరుస్తూ, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను అన్న మాట నెరవేర్పు మరణం వద్ద సహితం తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించని ఆ నెరవేర్పు అది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉద్భవించే అవకాశం ఉంది. ఎలా ఉద్భవిస్తాయి ఇవి అనంటే, ఇదేమిటి, మరియమ్మను అప్పగించవలసిన అవసరం ప్రభువుకి ఏమొచ్చింది అని. దానికి నేను 1-2 జవాబులు మీకు చెప్తాను. మొదటి జవాబు ఏమిటి అంటే, ఇంకా సహోదరులు ఉన్నారని మిగిలిన సువార్తల్లో వ్రాసింది. వారెవరు విశ్వాసులు కారు, వారెవరు శిష్యులు కారు. మరియ ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆయన తల్లి విశ్వాసముంచి శిష్యుడై పరలోక రాజ్యానికి అర్హుడైన ఆ వ్యక్తికి ఈ బాధ్యతలను అప్పగించడం అనేది మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక మాట సాహసించి చెప్తాను, వేదాంతులు ఎన్ని కారణాలు చెప్పినా భౌతిక సంబంధమైన సంబంధం కంటే ఆత్మ సంబంధమైన సంబంధం ఉన్నతమైనది, శ్రేష్టమైనది, బలమైనది, ఉత్తమమైనది కూడాను. ఈ కారణాన ఆయన ఆమెను తాను ప్రేమించిన శిష్యునకు అప్పగించినట్టు ఆ బాధ్యత కనిపిస్తుంది. ఇది మొదటిది. ఇక రెండవ తలంపు ఏమిటి అనంటే, శిష్యులు లేకపోయినా ఫలానా శిష్యునికి నా తల్లిని అప్పగించు అని చెప్పగలిగినవాడు అలా ఎవరితో చెప్పలా, అలా యోహాన్తో చెప్పలా. ఎందుకు అంటే, రెండవ ఆలోచన ఏమిటంటే, మిగిలిన శిష్యులందరూ హతసాక్షులవుతారు, చివరి వరకు బ్రతికి ఉండేవాడు యోహాన్ ఒకడే. అందుకే ఆ తల్లి బాధ్యతను ఆఖరి వరకు బ్రతికి ఉండే వ్యక్తికి అప్పగించడం, ఆమె మరణించేంత వరకు బ్రతికుండే వ్యక్తికి ఆమెను అప్పగించడం అనేది రెండవ తలంపు. ఇక మూడవ తలంపు ఏమిటి అనంటే, మీరు లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ప్రభువును దేవాలయంలో తీసుకుని వస్తారు. యోసేపు మరియలు. ఆ సమయంలో సిమియోను వారిని దీవించిన వాడై
చాలా అద్భుతమైన సంగతులు ఆయన గురించి, ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ మరో వైపు చూసి, నీ హృదయములో నుండి 2:35 నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని చెప్పాడు. ఒక ఖడ్గము దూసుకొని పోవును అన్న మాటకు కత్తిపోట్ల కంటే పదునైన నోటి మాట, కత్తిపోటు కంటే కూడా పదునైన నోటి మాట. ప్రభువుని అనేక మార్లు దూషించడం ఆమె విన్నది, అవమానించటం తెలుసు, నిరాకరించటం విన్నది. ఆయన్ని సంహరించడానికి వారు పన్నాగాలు పనడం ఆమెకు తెలుసు. ఆయన గురించి ఒకవైపున ఘనత, గౌరవాలు వస్తున్నా ఎవరో ఒకరు అన్న మాట ఎంత కష్టానికి కారణమవుతుందో చెప్పడానికి లేదు. నేనే మీతో మాట అంటాను. సేవకొచ్చిన తొలి దినాల్లో చాలామంది అమ్మా నాన్నని చూసినప్పుడు, ఒక కొడుకైతే ఏంటమ్మా, దేవుడు ఎంత మంచిగా వాడుకుంటున్నాడు అని ఘనపరిచేవారు, మంచిగా చెప్పేవారు, పొగిడేవారు ఉండేవారు. కానీ వారు ఎంత పొగుడుతున్నా విమర్శించేవారి మాట అమ్మ అంతరంగానికి, నాన్న అంతరంగానికి గాయాలయ్యేవి. నాన్నకు సేవ అంటే ఇష్టం లేకపోయినా తన కొడుకును విమర్శిస్తూ ఉంటూ తట్టుకోలేడు కదా. ఎవరో ఒకరన్న మాటకే ఎక్కువ బాధపడిన సందర్భాలు నాకు తెలుసు. ఒక తల్లిగా వేలాది మంది ఆయనను ఘనపరుస్తూ ఉండగా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ప్రధాన యాజకులు, వీళ్ళు ఆయనను విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడడం, ఆయనలో ఉన్న లోపాలు కనిపెట్టడానికి ప్రయత్నం చేయడం, మేము వేశ్యా సంతానం కాదు అని పలకడం, ఇలాంటి మాటలు ఎన్ని గాయాలకు కారణాలవుతాయో ఆలోచించండి ఒకసారి. ఒక క్షణం ఆలోచిస్తే, ఇప్పుడు శిలువ వద్ద ఆ ఖడ్గం ఎంతగా దూసుకొని పోయిందో, ఆ తల్లి గుండె ఎంత తీవ్రమైన గాయానికి లోనైందో ఆదరించగలిగిన వారెవరు? ఓదార్చగలిగిన వారెవరు? దుఃఖాన్ని నివారించగలిగిన వారెవడు? దానికి తగినవాడు తాను ప్రేమించిన యోహాను అనే ఆ శిష్యుడే. అందుకనే తన తల్లిని అతనికి అప్పగించినట్టుగా అనిపిస్తుంది. ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ, రక్తం కారుతూ, ఆయన వేదన చెందుతున్న సమయాన తల్లి యొక్క బాధ్యతను విస్మరించకపోవడం, తాను ప్రేమించిన శిష్యునికి ఆ బాధ్యతను అప్పగించడం దగ్గర 2 తలంపులు కనపడతాయి. మొదటి తలంపు ఏమిటంటే, దేవుని యందు విశ్వాసముంచిన వారందరూ ఒకే కుటుంబం, ఒకే కుటుంబం. ఓ తల్లికి పుట్టిన వారు కారు, ఓ తండ్రి పిల్లలు. తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబం ఇది. భూమి మీద అట్టి కుటుంబాన్ని ఏర్పరచడం అనేది ఈ శిలువ వద్ద ఆ ప్రేమను కనపరుస్తున్న సమయాన్న, ఆ ప్రేమను గురించి రాసుకుంటున్న సమయాన్న
స్పష్టంగా కనపడుతుంది. పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట రాశాడు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, మనం ఎవరమైనా మారుమనసు పొందిన వాళ్ళమైతే ఒకే తండ్రి పిల్లలు. మీరు జ్ఞానులైనా, నేను పామరునైనా, మీరు తెలివి గలవారైనా, నేను తెలివి తక్కువనైనా, మీరు ఉన్నతులైనా, నేను అధముణ్ణైనా, మీరు సౌందర్యవంతులైనా, నేను వికార రూపం కలిగిన వాడినైనా, మీరు సమాజంలో ఘనులైనా, నేను సమాజంలో హీనుణ్ణైనా, రక్షించబడిన కారణం చేత ఒకే తండ్రి పిల్లలంగా పిలువబడుతూ ఒకే తండ్రి ఇంట రేపు ఉండబోతున్నాం. ఆ కుటుంబం, ఆ ప్రేమ కలిగిన కుటుంబం, ఒక తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్న ఆ కుటుంబ వ్యవస్థ క్రైస్తవ్యం. మరో మాట, అది పరలోక రాజ్యం. ఒకరి ఎడల ఒకరు చూపించే బాంధవ్యం, ప్రేమ, అనురాగం ఎంత అని చెప్పడానికి వీలు కాదు. ఆ ప్రేమ నేటికి క్రైస్తవ్యంలో ఉంది. ఎవరికో బాధ కలిగితే, ఇక్కడున్న విశ్వాసులకు తెలిస్తే, వారు ప్రభు పాదాల దగ్గర కన్నీటితో మొరపెడతారు. వాళ్ళు అవకాశం వస్తే వాళ్లకు సాయం చేయడానికి తమ వంతు తాము వెళ్ళడమో పంపడమో ఏదో చేస్తారు. ఇదంతా ఓ కుటుంబ బాధ్యతను చూపిస్తుంది. ప్రేమను గురించి మాట్లాడే సందర్భాన్న ప్రేమించిన శిష్యుడిగా చెప్పబడిన ఆ సందర్భంలో ఆవిర్భవించిన ఓ కుటుంబ వ్యవస్థ మనకు కనిపిస్తుంటుంది. అక్కడ ఆదరణ ఉంది, అక్కడ ఓదార్పు ఉంది, అక్కడ బాధ్యత ఉంది, విస్మరించనటువంటి కృప, విస్మరించినటువంటి పరలోక సంబంధమైన బాంధవ్యం అక్కడ స్పష్టంగా కనపడుతుంది. మరో మాట కూడా చెప్పాలి. ఇది అక్కడ నుండి కొనసాగించబడిన ప్రక్రియ. ఎలా అంటారా? మీరు దయచేసి యోహాను సువార్త తరువాత మనకు కనిపించే అపోస్తల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చదువుకుంటే, ఆ పరిచర్యలో విధవరాండ్రు దేవుని మందిరంలో ఉండడం, శిష్యులు వారి ఆహారాన్ని, వారి అక్కరలను పట్టించుకోవడం, ఆ సమయంలో జరిగిన పొరపాట్లు కనపడతాయి. పొరపాటు ఒకటి కనపడుతుంది, వివక్షత ఒకటి కనపడుతుంది. అంటే అందరూ ప్రభువును నమ్ముకున్న వారే అయినా, హెబ్రీ భాష మాట్లాడేవారు, హెబ్రీలైనా గ్రీకు భాష మాట్లాడేవారు, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వారే. పెంతెకొస్తే నాన్న ప్రభువును నమ్ముకున్నారు కాబోలు వీరందరూ సరిగ్గా వారు చెదిరిపోయిన వారి భాషల్లో ఆ రోజున వీరు మాట్లాడడం, వారు ప్రభువును నమ్ముకోవడం జరిగింది. అంటే అప్పటికి యోసేపు మరణించి ఉంటాడు. ఆమె ఇప్పుడు విధవరాలు. ఆమె బాధ్యతను తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించినట్టే ఆ బాధ్యత సంఘం స్వీకరించినట్టు మనకు అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు, మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి
తిమోతి పత్రిక మొదటి అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం. మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో కనిపిస్తున్న మాట ఏమిటంటే 3వ వచనం, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము. సంఘానికి ఇవ్వబడిన ఒక అత్యున్నతమైన పని అది. మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా చూద్దాం. దయచేసి ఈ మాట ప్రభు సహోదరుడైన యాకోబు గారే రాయడం ఆశ్చర్యం. అదేమిటంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, అందులో 27వ వచనం రాస్తూ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. విధవరాండ్ర పరామర్శ అన్నది కొనసాగించబడింది. అది నిష్కళంకమైన భక్తిగా, పవిత్రమైన భక్తిగా, భక్తి యొక్క చర్యగా పేర్కొనబడింది. ఆలోచిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం దగ్గరికి మరలా తిరిగి వద్దాం. అప్పుడు అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాట. ఆయన రొమ్మున కనపడినవాడు ఆమె తల్లిని తన ఇంట చేర్చుకున్నవాడు అయ్యాడు. ఇది కర్తవ్యాన్ని చూపించేది. అక్కడ సామీప్యతను చూపించింది నిబంధన. ఇక్కడ ఆ నిబంధనను స్థిరపరుస్తూ రక్తం చిందించిన ఈ సందర్భంలో స్థిరపరచబడిన నిబంధనలో ఒక అనూహ్యమైన మానవ జ్ఞానానికి అందని, మానవ ఊహకు అర్థం కాని హిట్లర్ జర్మనీలో దేవుని పిల్లలను సంహరిస్తున్న సమయాన, అందున యూదులైన వారిని సంహరిస్తున్న సమయాన కోరిటన్ బూమ్ వాళ్ళ తల్లిదండ్రులు, వాచ్ కంపెనీ వాళ్ళది, వారిని తమ ఇంట చేర్చుకోవడం, వారిని ఎంతో కాలం రహస్యంగా తమ గదిలో ఉంచి తమ ఇంట వారిని పెంచి పోషించడం, ఇవన్నీ ప్రేమకు కాలం వెంట చరిత్రలో కనిపించే రుజువులు. అదే ప్రేమ, అదే అనురాగం, అదే ఆప్యాయత నేటికి ఉంది, నేటికి కొనసాగించబడుతూనే ఉంది. యోహాను గారు రెండవ మారు తాను ప్రేమించిన శిష్యుణ్ణి అని ఎక్కడ రాసుకున్నారు అంటే సిలువ దగ్గరే రాసుకున్నారు. సిలువకు సమీపంగా ఉండి రాసుకున్నారు. సిలువ మోసే ప్రతి వ్యక్తి ప్రభు చేత ప్రేమించబడేవాడే. సిలువ మోసే ప్రతి వ్యక్తి ఆ రాజ్య వ్యాప్తిలోనూ, ఆ కుటుంబ వ్యవస్థలోనూ అప్పగించబడిన బాధ్యతను నిష్కల్మషమైన భక్తిగాను, పవిత్రమైందిగాను తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక యోహాన్ గారు ఆమెను ఆ గడియలోనే అన్న పదం దగ్గర ఆయన నన్ను ప్రేమించాడు అని రాసుకోవడం దగ్గర
నన్ను ప్రేమించడానికి నాలో ఏ గొప్పతనం లేదు, కానీ నన్ను ప్రేమించటం ఆయన ప్రేమ కాబట్టి ప్రేమించాడు. మట్టి పురుగునైన నన్ను ఆ ప్రేమకు నేను రుణస్థుణ్ణి. ఆ కారణం చేత ఆయన చెప్పిన మాటకు నేను వెంటనే విధేయుడైనాను అన్నట్టు ఆ గడియలోనే, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తనింట చేర్చుకొనెను అనే మాట. ప్రేమించిన శిష్యుడు, దగ్గర నిలిచిన శిష్యుడు, ఆయన చేత తన తల్లి బాధ్యతను అప్పగించుకున్న శిష్యుడు ఆ మాటకు విధేయుడై ఆమెను చేర్చుకున్నవాడిగా స్పష్టంగా నూతన నిబంధన సంఘం, ఆ సంఘానికి సంబంధించినటువంటి తాత్పర్యం, బాధ్యతలు, వాటన్నిటినీ ఇక్కడి నుంచే మనం డిరైవ్ చేసుకోవచ్చునేమో అనిపిస్తూ ఉంటుంది. సంఘం ఆయన ప్రేమ మీద కట్టబడింది. సంఘం ఆయన ప్రేమించి పెట్టి త్యాగం చేసిన ఆయన రక్తం, ఆయన మరణ పునరుద్ధానాల మీద కట్టబడింది. ఆ ప్రేమను రుజువుపరుస్తూ నేటికి సంఘం కొనసాగుతూనే ఉంది. అప్రతిహతంగా కొనసాగే ఈ సంఘం లోకంలో శ్రమను అనుభవిస్తుంటుంది, వేదన అనుభవిస్తూ ఉంటుంది, గాయపడుతూ ఉంటుంది, హింసింపబడుతూ ఉంటుంది. కానీ ఆ టైంలో ఎవరు ప్రాణాలు కోల్పోతుంటారో ఆ ఇంటి వారి బాధ్యతను ఆ ప్రక్కనే దగ్గరగా ఉన్నవారు, దేవుని ప్రేమను ఎరిగిన వారు స్వీకరిస్తారు అనడానికి ఈ సందర్భం స్పష్టమైన రుజువుగా ఉంది. మిగిలిన విషయాలు వచ్చేవారం మాట్లాడుకుందాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సహాయపడ్డారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందున్న సమయం దీవెనకరంగా చేయండి. మీ కృప కలిగిన హస్తాలకే మరి నిడదవోల్లో జరుగుతున్న బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ను అప్పగించుకుంటున్నాను. సియోను ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి ఈ కూడికలు, రాత్రిపూట జరుగుతున్న 3 దినాల కూడికలను దీవెనకరంగా చేయండి. అనేక మంది సేవకులు 2 రాష్ట్రాల నుంచి రాబోతున్నారు. అందరం కలిసి ప్రార్థించడానికి, అందరం కలిసి ధ్యానించడానికి, అందరం కలిసి సహవసించడానికి, అందరం కలిసి మీ సన్నిధిని అనుభవించడానికి సాయం చేయమని, మీ కృపకే ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి సహవాసపు సేవకుని కుటుంబాన్ని, సహవాసాన్ని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ నెల 15, 16, 17 అంటే ఈరోజు నుంచే ఉదయం నుంచి ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా పగలు సేవకుల సదస్సు ఉంటుంది. ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి సంఘ కూడికలుంటాయి. మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే తిరిగి ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.